రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం రూట్ మ్యాప్ సిద్ధం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్లోని జలసౌధలో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. నీటిపారుదలకు కేటాయించిన 28,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 18,000 కోట్లు వడ్డీ చెల్లింపులకే పోతున్నాయని చెప్పారు. మరో 2,000 కోట్లు జీతభత్యాలకు అవుతున్నాయన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అదనంగా 11,000 కోట్ల రూపాయల కోసం ఆర్థిక శాఖకు అప్పీల్ చేశామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్లోని జలసౌధలో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. నీటిపారుదల కేటాయించిన 28,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో 18,000 కోట్లు వడ్డీ చెల్లింపులకే పోతున్నాయని చెప్పారు. మరో 2,000 కోట్లు జీతభత్యాలకు అవుతున్నాయన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అదనంగా 11,000 కోట్ల రూపాయల కోసం ఆర్థిక శాఖకు అప్పీల్ చేశామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైట్, మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు. యాదగిరి, మంత్రి ఉత్తమ్ ప్రాజెక్టుల రివ్యూపై అప్డేట్స్ ఏంటి? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మీద సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎన్ని, నిర్మాణం చేయాల్సినవన్నీ, ఇంకా తుది దశకు వచ్చినవన్నీ, ఇట్లా ఏబిసిడి ఇట్లా కేటగిరీ వారీగా విభజించారు. సో దాని మీద ఇవల్ల రివ్యూ నిర్వహించారు. ఏ ప్రాజెక్టుకు సంబంధించి ఎంతవరకు వచ్చింది, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, నిర్మాణ దశలో ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ జిల్లాలో ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా దీని మీద అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమీక్షలో ఏదైతే ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డెడ్లైన్ పెట్టారో ఆ డెడ్లైన్ ప్రకారమే, సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి హామీ ప్రకారం, ఇచ్చినటువంటి డెడ్లైన్ ప్రకారమే అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమీక్షలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని మీద ఒక స్పష్టత ఇచ్చారు. అధికారులు కూడా ఆ దిశగా ముందుకెళ్ళాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఇక 2025 డిసెంబర్ నాటికి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఇవాళ నిర్వహించిన సమీక్షలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అయితే 2025 డిసెంబర్ ఏదైతే ఇప్పటికీ దీని మీద సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే దీని మీద ఒక ప్రకటన కూడా చేశారు. అధికారులు కూడా సూచించారు, ఇన్ టైంలో వీటన్నిటి కూడా పూర్తి చేయాలి, అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని చెప్పేసి గతంలోనే చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారమే 2025 డిసెంబర్ నాటికి ఈ పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పారు. అయితే ఈ నీటిపారుదల శాఖకు సంబంధించి బడ్జెట్లో 28,000 కోట్లు ఈ బడ్జెట్లో పెట్టారు. అయితే అందులో కేటాయించినటువంటి బడ్జెట్లో 18,000 కోట్లు కేవలం అప్పులకే పోతున్నాయని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇక మిగతా అందులో ఉన్నటువంటి కొన్ని మిగిలిన దాంట్లో 2,000 కోట్లు ఈ జీతాల రూపంలో పోతా ఉన్నాయి. ఇంకా మిగతాయి కూడా పూర్తి స్థాయిలో ఇవి సరిపోవు కాబట్టి మరో 11,000 కోట్లు కేటాయించాలని చెప్పేసి ఆర్థిక శాఖకు కూడా లేఖ రాసినట్లు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సో ఇట్లా ఓవరాల్గా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన దాంట్లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎక్కడెక్కడ ఇవి నిర్మాణ దశలో ఉన్నాయి ఏంటి, తర్వాత తక్కువ బడ్జెట్తో అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి ప్రాజెక్టులు ఎక్కడెక్కడ నిర్మాణం అవుతున్నాయి, ఇట్లా ఓవరాల్గా వాటిని గుర్తించారు. వాటిపైన ఒక అంచనాకు కూడా వచ్చారు. కాబట్టి వాటిని వీలైనంత తొందరలోనే ఏదైతే డెడ్లైన్ పెట్టుకున్నారో ఆ డెడ్లైన్ ప్రకారమే అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉన్నది. ఇక ఈ నెలాఖరు నాటికి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఈ సదర్ మార్ట్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దాన్ని ప్రారంభిస్తారు. తర్వాత ఆగస్టు 15న రాజీవ్ గాంధీ కెనాల్ సంబంధించి ఇది సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15న ప్రారంభించబోతున్నట్లు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల మీద కూడా రివ్యూ చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పురోగతి, అంటే ఇప్పటివరకు ఎంతవరకు వచ్చాయి ఏంటి, ఇంకా ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టుకు సంబంధించి ఏం చేయాల్సి ఉన్నది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఏబిసిడి ఇట్లా 4 వర్గాల కంటే నిర్మాణమైనటువంటి ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి, ఇంకా నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎన్ని, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా సమీక్ష చేసి వాటిని ఈ కేటగిరీ వాజ్గా నిర్వహించి
కేటగిరీలు ఏదైతే ఏబిసిడి ఇట్లా విభజించి వాటిని ఆ దిశగా వాటికి ఎంత అమౌంట్ అవసరము ఇప్పుడు ఏబిసిడి ఇట్లా 3-4 కేటగిరీలు పెట్టుకున్నాం కాబట్టి ఏ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయి, దానికి సంబంధించి ఇప్పుడు ఎంత సాగుకు ఈ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది, లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమీక్షలో సీఎం ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారో ఈ సమీక్షలో అధికారులకు కూడా సూచనలు చేశారు. ఓవరాల్గా ఈ ఏదైతే కాలయాపన గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టుల నిర్మాణం పేరుతోని కాలయాపన జరిగింది, కొన్ని ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం జరిగింది. ఇక కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే గత ప్రభుత్వం ఫోకస్ పెట్టింది, దానికే లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. చివరికి అది పూర్తి స్థాయిలో పనికి రాకుండా పోయింది. ఇక మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం మనం చూస్తూ ఉన్నాం. దాని మీద మొత్తం ఎక్కడికక్కడ పిల్లర్లు కుంగిపోవడం, పంప్ హౌజులు మునిగిపోవడం, తర్వాత దాని మీద వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు చేయడం. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో ఏం జరిగిందో తేల్చేందుకు ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. దాని మీద విచారణ కూడా కొనసాగుతూ ఉన్నది. నిపుణులంతా కూడా దాన్ని తప్పుడుగా అక్కడ నిర్మాణం చేశారు. ఒక ప్లేస్లో నిర్మించాల్సింది ఉండి కొంతమంది సలహా సూచనలు, కొంతమంది కావాలనే కొన్ని ప్లేస్లకు వాటిని మరో ప్లేస్లకు తరలించడం వల్లనే ఇలాంటి దుస్థితి నెలకొన్నదని చెప్పేసి చాలామంది కూడా ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక చిన్న చిన్న ప్రాజెక్టులు ఏవే ఉన్నాయో తక్కువ ఖర్చుతో అయ్యే ప్రాజెక్టులు ఏవి ఉన్నాయి, దానివల్ల రైతులకు ఉపయోగపడే విధంగా నీళ్లు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ నిర్మాణ దశలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, తర్వాత ఇంకా నిర్మాణం చేయాల్సినటువంటి ప్రాజెక్టుల మీద ఫోకస్ పెట్టింది. వీటన్నిటిని కూడా వీలంత తొందరలోనే అన్ని కూడా కంప్లీట్ చేసి అందుబాటులోకి తెచ్చే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఆ దిశగా ముందుకెళ్తుంది.